మియాపూర్ భూములపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీం కేసులు పరిష్కారం అయ్యే వరకు స్టే విధించింది. మియాపూర్ భూములను యథావిధిగా ఉంచాలని స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యేంత వరకు మియాపూర్ భూములను ప్రభుత్వం కొనటం కానీ, ప్రైవేట్ వ్యక్తులు అమ్మటం కానీ చేయకూడదని చెప్పింది. చట్టాన్ని దుర్వినియోగం చేసేవాళ్ల మీద కోర్టుకు సానుభూతి ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించింది హైకోర్టు. మియాపూర్ భూములపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీం కేసులు పరిష్కారం అయ్యే వరకు స్టే విధించింది. మియాపూర్ భూములను యథావిధిగా ఉంచాలని స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యేంత వరకు మియాపూర్ భూముల్ని ప్రభుత్వం కొనటం కానీ, ప్రైవేట్ వ్యక్తులు అమ్మటం కానీ చేయకూడదని చెప్పింది. చట్టాన్ని దుర్వినియోగం చేసేవాళ్ల మీద కోర్టుకి సానుభూతి ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించింది హైకోర్టు.